న్యాయవాద సంబంధించినటువంటి విషయాల్లో, న్యాయ తీర్పు విషయాలలో మీకు అనుకూలముగా రాదు. కాబట్టి ఏదైనా అన్నీ కూడా మే 2 తర్వాత పోస్ట్‌పోన్ అవ్వడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, స్కూల్ యాజమాన్యం, కళాశాలలకు సంబంధించినటువంటి వ్యాపారం, అలాగే బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఫుడ్ ఆహార సంబంధమైనటువంటి ఉత్పత్తులు, వాటికి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త గడ్డు కాలం అనే చెప్పవచ్చు. ఆశించిన మేర శుభ ఫలితాలు పొందవు. కాబట్టి వ్యాపార విస్తరణ, నూతన వ్యాపార వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఏమాత్రం సమంజసమైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు. ఇక వివాహాది శుభకార్యాలకు సంబంధించే ప్రయత్నాలు కొంత ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ధనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంత కొలిక్కి వస్తాయి. ధన అభివృద్ధి పెరిగే అవకాశం ఉంటుంది, కానీ ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ధన నష్టానికి సంబంధించినటువంటి ఆలోచనలు